హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాకింగ్ ద సరేనిల్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఖైరతాబాద్ లో ఉన్నాం. ఖైరతాబాద్ లో గణేశుడి మేకింగ్ అయితే మొత్తం అయిపోయింది అనమాట. పెయింటింగ్ వర్క్ ఒకటే ఉంది, ఇంకా మనం పెయింటింగ్ వర్క్ ఒకటే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే వర్షం చినుకులు పడుతున్నాయి అని చెప్పేసి ఇంకా అదైతే పైన కట్టేయడం జరుగుతుంది. వెనకాల చూసుకోండి. ఇంకా మనం దగ్గరికి వెళ్దాం, డీటెయిల్ గా చూద్దాం. ఒకసారి మనం దూరం నుంచి అయితే ఒకసారి చూసుకుందాం. మనకు గణేశుడు అయితే ఇప్పుడు చూపించడానికి అయితే వీలు కాదు, ఎందుకనంటే మనకి వర్షం పడుతుంది కాబట్టి బ్యానర్ కట్టేస్తున్నారు. సో అందుకోసం అనేది సో ఇప్పుడు మనకి గణేశుని అయితే చూడలేము. కింద వర్క్స్ అయితే ఎంతవరకు కంప్లీట్ అయినాయి అనేది చూద్దాము, ఇంకా మాట్లాడుకుందాం. ఈసారి అయితే ఖైరతాబాద్ లో సప్తముఖ మహాగణపతి 16 చేతులతో మనకు 7 ముఖాలతో వినాయకుడు అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పద్మావతి అమ్మవారు, వర్ణదేవుడు, అలాగే మనకి విష్ణువు అనమాట, శ్రీనివాసుడు. సో ఇది శ్రీనివాస కళ్యాణం దానికి సంబంధించింది ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది అనమాట. ఇది కూడా మొత్తం మట్టితోనే వేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పంచ చూడండి, పంచ అమ్మవారి చీర, అదే విధంగా అమ్మవారి చేతిలో మాల, ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా పెయింటింగ్ వర్క్ అయిపోతే చాలా మంచిగా కనిపిస్తుంది, ఎందుకంటే చాలా సుందరంగా కనిపిస్తుంది ఇప్పుడే. ఎందుకంటే చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది, మట్టితో చేసినారు కాబట్టి మంచి ఫీల్ ఉంది చూస్తుంటే ఎందుకో గానీ. ఆ కిరీటాలు కానీ, ఆ జ్యువెలరీ వర్క్ కానీ చాలా మస్తు కనిపిస్తుంది నిజంగా. ఇంకా మనం ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసింది ఖైరతాబాద్ గణేష్ అనమాట. ఖైరతాబాద్ గణేష్ని కుడి వైపున మనకు బాలరాముడు అయితే దర్శనం ఇస్తున్నాడు. సో బాలరాముడి విగ్రహం చూసుకుంటే అయితే మనకు అయోధ్యలో బాలరాముడు ఏ విధంగానైతే ఉన్నాడో అదే విధంగా ఖైరతాబాద్ లో మన వినాయకుని పక్కన బాలరాముని పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బాలరాముని విగ్రహం కూడా చాలా అద్భుతంగా చేసినారని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే వెనకాల చూడండి, మొత్తం బాలరాముని అవతారాలు, అదే విధంగా శ్రీ మహావిష్ణువు అవతారాలు అన్ని కూడా అందులో మనకు కనిపిస్తున్నాయి. సో చూసుకోవచ్చు. మనం వెనకాల ఆ మండపానికి సంబంధించి కింద శ్రీ ఆంజనేయుడు, కానీ మస్తు అనిపిస్తుంది నిజంగా ఖైరతాబాద్ లో. ఇంకా పెయింటింగ్ వర్క్ ఒకటే ఉందని చెప్పుకోవచ్చు. వర్క్ మొత్తం అయిపోయింది. వినాయకుని పాదాలు కానీ, ఆ జ్యువెలరీ వర్క్ కానీ చాలా మస్తుగా అనిపిస్తుంది. అదే విధంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ పంచ అనేది, ఆ పాదాలు, మళ్ళీ వర్క్ అయితే చాలా డిజైన్ కూడా మస్తు చేసారు అసలు నిజంగా. మనకు చాలా ఫాస్ట్ గా అయిపోయింది వర్క్. అసలు అయిపోతుందా అయిపోదా అని చెప్పి చాలా మంది అనుకున్నారు, కాకపోతే తొందరగా అయిపోయింది. ఇక్కడ మనం మూసికం చూసుకోండి. ఇక్కడ మనం మూసికాన్ని చూసుకుంటే మూసికానికి మొన్న రాఖీ పండుగ అయింది కాబట్టి రాఖీ పండుగ సందర్భంగా కావచ్చు ఎవరు రాఖీ కూడా కట్టినారు మనం మూసికానికి. మూసికం అయితే మస్తు ఉంది అసలు. వినాయకుడు ఎక్కడున్నా కానీ మూసికం అయితే తప్పకుండా వినాయకుని దగ్గర ఉంటది కాబట్టి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేబీ వినాయకుని పెయింటింగ్ అనేది పూర్తి అయిపోయింది. మేబీ దిష్టి తీసి గుమ్మడికాయ కొడతారేమో ఐ థింక్, అందుకే మనకి ఇది కనిపిస్తుంది. సో ఈ రోజు ఇంకా మొత్తం అవతారం అయితే అయిపోయింది, పెయింటింగ్ ఉంది కాబట్టి వీరు ఈ రోజు దీపారాధన చేస్తారేమో, నాకు తెలిసి దీపం పెడతారేమో వినాయకునికి. రాహు కేతువులు అనమాట. ఈ రాహు కేతువులు అనేది ఆ మందార పర్వతాన్ని చిలుకుతున్నప్పుడు రాక్షసులు దేవతల అవతారంలో వచ్చినప్పుడు రాహు కేతువులు ఏమవుతారంటే సూర్య చంద్రులు చూసి శ్రీ మహావిష్ణువుకి చెప్తారనమాట రాక్షసులు అమృతం తాగారని. సో శ్రీ మహావిష్ణువు వాళ్ళ తలలు నరకేయడం ద్వారా ఈ రెండు తలలు మాత్రమే ప్రాణంతో ఉండడంతో వాటికి రాహు కేతువులు అని చెప్పేసి ఈ పేర్లు పెట్టి ఇట్లా అయితే తయారు చేయడం జరుగుతుంది శ్రీ మహావిష్ణు. సో అందుకే రాహు కేతువులు అంటారు. మనకి చాలా మంది చూసుకుంటే రాత్రులలో రాహు కేతుల బలాలు అవి ఇది అని చెప్పి కూడా ఉంటది. మనం చూసుకున్నట్టయితే వర్క్ అయితే మస్తు అయిపోయింది. ఇక మనం ఎడమ సైడ్ వినాయకునికి, ఖైరతాబాద్ వినాయకునికి ఎడమ సైడ్ మండపంలో చూస్తున్నాం. ఒకసారి మనం వెనక సైడ్ మండపంలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పార్వతి అమ్మ, గౌరీ మాత, అదే విధంగా అక్కడ శివుడు, అదే విధంగా ఇక్కడ మహావిష్ణువు. సో మనకు ఈ ఖైరతాబాద్ లో అయితే ఎడమ సైడ్ మండపంలో శివపార్వతుల కళ్యాణం పటాలు అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇదనమాట ఇక్కడ మేకింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా చివరికి ఏముందంటే ఓన్లీ పెయింటింగ్ వర్క్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఆ జ్యువెలరీ వర్క్ చూడండి చాలా మంచిగా చేసింది నిజంగా. ఇంకా పచ్చిగా ఉంది కింద మొత్తం, అసలు ఇంకా ఆరలేదు. ఈ ఆరిన తర్వాత ఓ 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది కూడా స్టార్ట్ అవుతుందంట. సో అమ్మవారి చేతిలో ఆ పువ్వుల మాల ఉంది, ఎందుకంటే కళ్యాణానికి సంబంధించింది కాబట్టి పువ్వుల మాల ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శివ పార్వతులు, అదే విధంగా మహావిష్ణువు అనమాట. సో ఇదండి ఖైరతాబాద్ కి సంబంధించి మ్యాటర్స్ అయితే ఇవి మనం చూసుకున్నాం. సింపుల్ పడుతున్నాయి కాబట్టి వినాయకుని చూపిద్దాం అంటే పైన బ్యానర్ కట్టే అది కవర్ కట్టేస్తున్నారు. సో మనం రేపటి వీడియోలో గణేశుని అయితే చూసుకుందాం. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.